సిబిఎస్ఈ విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశము గణపతి హాస్య నవల. ఇప్పటి వరకు మనం 16వ ప్రకరణంలో గణపతి బడిని ఏ విధంగా నడిపించాడు, తను పిల్లలకు వేసిన శిక్షలను కొన్నిటిని చెప్పుకున్నాం. అలాగే తను చదువు ఏ విధంగా చెప్పాడో కూడా చెప్పుకున్నాం. ఇక మరికొన్ని విషయాలను గణపతి చేసినటువంటి పాఠశాల నిర్వహణ మరికొన్ని విషయాలను ఈరోజు మనం ప్రస్తావిద్దాం. తన యొక్క పాఠాలు ఏ విధంగా చెప్పాడు అనేది. ఆ! గణపతి యొక్క పాండిత్య ప్రభావము బోధనా శక్తి ఎట్లున్నదో తెలుసుకొని ఆనందింపవలనని చదువులు కుతూహలపడుచున్నారు. అంటే అతని యొక్క పాండిత్యం ఎలాగుంది అని తెలుసుకోవాలని అందరికి ఆశగా ఉంటుంది కదా. కావున అట్టి విశేషములో కొన్ని ఉదహరించుట సమంజసము. కాబట్టి కొన్ని ఉదాహరణలు చెప్పటము అన్ని విధాల మంచిది. ఆ ఉదాహరణలు ఏవో చెప్తా చూడండి. ఆ బడిలో చదువుకొనని అంటే బడికి రానటువంటి అసలు ఆ బడి పిల్లవాడే కాదు. అటువంటి ఒక కొత్త బాలుడు ఒకనాడు పాఠశాలకు వచ్చి గణపతి యొక్క వికార రూపమును, వికృత చేష్టలను, విపరీతపు ప్రసంగమును విని అతని చేత మాటలాడించి ఆనందింపవలయునని నిశ్చయించి దాశరథి శతకములోని శ్రీ రఘురామ చారు తులసీదళ దళదామ అను పద్యము చదివి, పండితులు గారు దీని అర్థము మీ ముఖతా వినవలయునని ఉన్నది. మీరు బహు సరసముగా చెప్పగలరని విన్నాను. కావున సెలవియ్యవలయునని అడిగెను. ఇక ఏం చెప్పాడు? ఇక శ్రీ రఘురామ చారు తులసీధరధామ అనే పద్యాన్ని గణపతిని అడుగుతాడు. అంటే వేరే పాఠశాల నుంచి వచ్చినటువంటి ఒక బాలుడు. ఇక ఆ అర్థాన్ని మీరు చెప్తే మీ ముఖత అంటే మీరు చెప్తే మేము వినాలని ఆశగా ఉంది అని చెప్తారు. నేను ఇంకా చాలా సరసంగా చెప్తారని విన్నాను అని చెప్తారు. అటువంటి ప్రశ్న గనక పాఠశాలలోని బాలుడు అడిగిన పక్షమున వాని వీపు పుల్ల మజ్జిగ పోసి కాల్చిన రొట్టె వలె దెబ్బలతో ఉబికి ఉండును. ఎలా ఉంటుంది? పుల్ల మజ్జిగ పోస్తే ఎలా ఉంటుందో అలాగా వాడిని కొట్టేవాడు. అడిగిన వాడు పాఠశాల విద్యార్థి కాక పైవాడవుటచే గణపతి ఏమి ఏమి తోచక పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లు ఏ మాటయూ రాక కింద చూసి మీద చూసి నలుపక్కలు చూచి తన బుద్ధిని ఉపయోగించి ఈ విధముగా అర్థము చెప్పెను. ఇక ఏదో విధంగా అటు చూసి ఇటు చూసి ఎలా చెప్పాలో అర్థం కాక నోట్లో పచ్చగా ఎలక్కాయ పడ్డట్టుగా అటు ఇటు చూసాడు. ఇంకేం చెప్పాలో అర్థం కాక ఏదో ఒకటి చెప్పడానికి ఇంకా సుముఖంగా ఉన్నాడు. ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఎలా అంటే శ్రీ రఘురామ అంటే శ్రీరాముల వారు, చారు అంటే ఒకనాడు పైత్యముగా ఉండి చారు కాపించుకున్నారు, తులసీ దళధామ అంటే ఆదేశంలో కరివేపాకు లేదు కనుక తులసీ దళములే అందులో వేసి పొగిచినారు. ఇక సమక్షమాది శృంగార గుణాభిరామ అంటే శ్రమ యావత్తు పోగొట్టగలిగి బహు శృంగారముగా నున్నదన అట ఆ చారు. ఇక త్రిజగన్నుత శౌర్య రమాలలామ అనేది ఆ చారు తాగిన తరువాత ఆ రాముల వారికి కావలసినంత శౌర్యము కలిగిందట రాక్షసులను చంపుటకు. దుర్వారక దుర్వార కబంధ రాక్షస విరామ వారి కందరకు కఫము పట్టకుండా పోయినదట. జగజ్జన కల్మషార్జ ఓత్తరకార నామ అంటే ఆ చారు తారక మంత్రము లాగు తాగిన జనులందరూ కల్మషము కొట్టివేసినది. భద్రగిరి అంటే వారికెంతో భద్రం కలిగినది. అంతవర కర్థము చెప్పినప్పటికే ప్రశ్న అడిగిన పిల్లవాడు నవ్వు పట్టలేక నవ్వుచూనే ఓహో ఓహో పండితులు గారు, ఓహో ఓహో ఈ పదార్థము ఈ పద్యార్థము నేనెందరూ పండితులను అడిగి తిని కాని మీ వలె ఇంత రసవంతరంగా చెప్పిన వారొక్కరూ లేకపోయినారండి. రాయలవారి వంటి మహారాజుడు ఇప్పుడున్న పక్షమున మీ వంటి వారికెన్నో అగ్రహారములిచ్చునని అతని ప్రజ్ఞా విశేషమును ఉగ్గడించనంటే మెచ్చుకున్నాడట. అతని యొక్క పాండిత్యానికి, అతని యొక్క తెలివితేటలకి, అతను చెప్పిన విధానానికి చూసి ఇక మెచ్చుకోలేక, ఇక ఏం అనలేక ఇక పక్క నవ్వుకుంటూ చెప్పాడు. ఆ పద్యానికి భావం. ఇక ఎంత చమత్కారంగా చెప్పాడు కదా.
ఇక తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తర్వాత ఏం జరిగిందో చూడండి. గణపతి ఆ ప్రశంస అంతయు నిక్కముగా తలచి నిక్కముగా అంటే నిజమే అని తలిచాడు. అంటే తనను మెచ్చుకుంటున్నాడు అని అనుకున్నాడు. అనుకోని మిక్కిలి వినయముతో అయ్యా నేనెంత వాడను. తమ దయచేత అలాగును అలాగనుచున్నారు ఉన్నారు. తమ దయ వల్ల నన్ను అలాగంటున్నారు. కానీ నేనంత పండితుడనుకో అంత పండితుని కానండి. మీరు అనుకున్నంత పండితుని కానండి. ఆ సరస్వతిదేవి దయ వల్ల నాకు 4 ముక్కలు వచ్చినవి. కానీ నేను పట్టుమని శాస్త్రములు చదువుకోలేదండి అని బదులు చెప్పాను. ఏదో ఇక ఆ పిల్లవాడితో ఇలా పక్క విద్యార్థి వచ్చి అడిగాడు గదా! ఆ విద్యార్థితో ఇలా అంటున్నాడనమాట. ఏదో మీ దయ వల్ల అలాగ అంటున్నారే గప్ప, నేనే పెద్ద పండితుని గాదండి. ఆ సరస్వతి దయ వల్ల ఏదో 4 ముక్కలొచ్చాయి. నేనే పట్టుమని ఏ శాస్త్రాలు చదువుకోలేదండి అని చెప్తాడు. ఆ పై పద్యము యొక్క అర్థమును బట్టి గణపతి ఎంత ప్రజ్ఞాశాలియో, వాని కడ ఎటువంటి విచిత్ర భావములున్నవో, ఎంత సమయస్ఫూర్తి ఉన్నదో సరసులు నిష్పక్షపాత మనస్కులకు వారందరూ కూడా గ్రహింపవచ్చును. దీన్ని బట్టి మనము గ్రహించాలి. ఇక ఎలా చెప్తున్నాడో చూడండి. ఏదో మీ దయ వల్ల అలా చెప్పాను. నాకెటువంటి శాస్త్రాలు తెలియవండి అన్నప్పుడు ఇక గణపతి యొక్క ప్రజ్ఞ ఎటువంటిదో మనమందరం కూడా గ్రహించాలి. ఎంత సమయస్ఫూర్తిగా చెప్పాడో కూడా మనము అతని పట్ల పక్షపాతం లేకుండా చెప్పాలి. సమయస్ఫూర్తిగా ఆ విధంగా చెప్పడం గూడా ఒక ప్రజ్ఞే గదా! ఒక కాబట్టి అటువంటి ప్రజ్ఞని మనం మెచ్చుకోవాలి. మెచ్చుకోకుండా ఉండకూడదు. కాబట్టి అసల దాని అర్థం ఏంది? ఇక్ష్వాకు వంశ సంపదలకు నెలవైన ఆ వంశములో అతీవ యతీవపు సీత రఘుమహారాజు గొప్పవాడు. అటువంటి వంశ పరంపరలో పుట్టినవాడు. అందమైన తులసీ దళాలతో తయారైన మాలికను ధరించినవాడు. శాంతి, ఓర్పులు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేవాడు. ముల్లోకాలలోను పొగడ్తలను అందుకున్నవాడు. పరాక్రమం అనే సంపదను ఆభరణంగా కలిగినవాడు. ఎవ్వరికీ ఎదుర్కోవడా అసాధ్యం కాని కబంధుడనే రాక్షసుని వధించినవాడు. ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రము నుండి దాటించగల రామా అనే పేరు గలవాడు. దయకు సముద్రము వంటివాడు. భద్రాచలం అనే కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు. దశరథ మహారాజుకు ముద్దుల కుమారుడు. ఆయనే శ్రీరాముడు. ఇది ఆ పద్యం యొక్క భావం. దానికి మన గణపతి ఏం చెప్పాడో చూడు. చారన్నాడు. దానివల్ల జలుబు పోతుందన్నాడు. ఇంకా ఏవేవో చెప్తున్నాడు. బా ఆ చారు తాగటం వల్ల ఆ! బలమొస్తుందన్నాడు. కఫం పోతుందన్నాడు. ఆ! ఇక, ఇక ఏమేమి చెప్పాడో చూడు. అది దాపత్యం యొక్క భావం. ఇక చూడండి. వ్యాకరణ శాస్త్రమే తర్క శాస్త్రమో చదువుకొని శబ్దమున అపార్థం కల్పించి అబద్ధమని, అబద్ధము నిజమని కల్లవాదము చేయు పండితులను చూచి జనులు
జోహారులు చేసి వారి చెవులకు సువర్ణ కుండలములు తగిలించి శాలువాలు కప్పి అఖండ సన్మానము చేయుదురు. కాని గణపతి శ్రీ రఘురామా అన్న పద్యమును స్వక స్వకపోల కల్పితముగా అత్యంత రమణీయమైన అర్థము చెప్పినప్పుడా గౌరవము చూపుటలేదు సరికదా, మీదు మిక్కిలి అపహాస్యము చేయుదురు. ఇది మెత్తని వారికి దినములు కావు కదా. కొంతమంది పండితులు ఏం చేశారు, తమ చెప్పిందే నిజము అని చెప్పేసి వాదిస్తారనమాట. ఆ వాదనలకి వినలేక కొంతమంది అది తప్పైనా కూడా ఏం చేస్తారు, మీరు చెప్పిందే అది నిజము అని చెప్పేసి మహా పండితుడు గొప్పవాడని చెప్పేసి శాలువాలు కప్పి చెవులోకి బంగారు కొండలాలు పెట్టేసి అతను సన్మానిస్తారే, మరి అటువంటి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు గదా. మరి మన గణపతి ఏం చేశాడు, తనకు కల్పితముగా అంటే తను ఊహించేసి చాలా అందంగా చెప్పాడు గదా. మరి ఎటువంటి వాడిని ఏం చేస్తున్నాం, మనం ఎగతాళి చేస్తున్నాం. మంచి వాళ్ళకి రోజులు కాదు ఇవి. మన కవి చూడు ఎంత చక్కగా సమర్థిస్తున్నాడో. పూర్వోదాహృత పదార్థమును బట్టి అతని ఆంధ్ర సాహిత్య ప్రభావము తేటపడినది. సాహిత్యమునందే కాక అతనికి శరీర శాస్త్రమునందును మరికొన్ని ఇతర విషయములందును కల ప్రవేశము తెలుపుటకై కొన్ని మాటలు ఆవశ్యక కర్తవ్యములు. ఇక దీన్ని బట్టి ఏం చేసింది, మనకు శరీర శాస్త్రం గురించి కూడా కొన్ని చెప్పాడు మన గణపతి. కాబట్టి అవేంటో మనం అటువంటి వాటి గురించి మన గణపతి ఏం చెప్పాడో వాటి గురించి చెప్పుకోవటం మన ముఖ్యమైన కర్తవ్యం. ఏం చెప్పాడో చూద్దాం. ఎవడో పిల్లవాడు జ్వరము చేత బాధపడుచున్నాడని తెలిసినప్పుడు జ్వరమును గురించి అతడు చేసిన చిన్న ఉపన్యాసము ఎల్లవారు వినతగినది. జ్వరం గురించి చెప్పారు. జ్వరం ఎలా వస్తుందో మన గణపతి ఎంత చక్కగా వివరించాడో చూడండి. జ్వరం ఎందుకు వచ్చుననగా, మన కడుపులో బొడ్డు దగ్గర దీపం ఉండను. ఆ దీపము ఒకప్పుడు భొగ్గుమని మండి పెద్దదగును. అప్పుడు లోపల వేడి చాలా పుట్టును. లోపల వేడి చేత పై చర్మము కూడా వెచ్చబడను. లోపల దీపము మండుచుండట చేతనే జబ్బుగా ఉన్నవానికి కడుపులో మంట బయలుదేరును. ఆ దీపము తగ్గి యథాప్రకారమైతే జ్వరము తగ్గిపోను. ఆ దీపము ఆరిపోయినప్పుడు మనము చచ్చిపోదు. ఆ దీపము వెలుగుటకై మనము అన్నములో నెయ్యి చమురు వేసుకొనవలెను. చమురు లేకపోతే దీపాలు వెలగవు కదా. అబ్బా ఎంత పాండిత్యం చూడు, పిల్లలకి ఎలా చెప్తున్నాడు. జ్వరం ఎలా వస్తుందంట, బొడ్డులో దీపం ఉంటుందంట, ఆ దీపం బొగ్గుమంటుందంట, ఆ దీపం వల్ల వేడి వస్తుందంట, వేడి వల్ల చర్మం వేడెక్కుతుందంట, అప్పుడు జ్వరం వస్తుందట. ఆ వేడి వల్ల కడుపులో మంట వస్తుందట. ఆ దీపం గనక నూనె నూనె గనక వేయకపోతే తగ్గిపోతుంది కదా. తగ్గిపోతే అప్పుడు జ్వరం తగ్గుతుందంట. అసలు అసలు నూనె లేకపోతే మనం చచ్చిపోతామండి. అందుకని అసలు నూనె లేకుండా దీపం వెలగకుండా ఉండకూడదు కదా. అందుకని మనం అన్నంలో అప్పుడప్పుడు నెయ్యి, నూనె యేసుకొని తింటుంటే ఆ దీపం కొంచెం కొంచెం వెలుగుతుంటది. మనం బతుకుంటాం. అబ్బా! ఏమి పాండిత్యంరా! గణపతి పిల్లలకు ఈ విధంగా చెప్పాడు. ఇంకా అతడితో ఊరుకున్నాడా? ఉరుములు, వర్షములు, పిడుగులు కూడా ఎలా ఉంటాయో చెప్పాడు చూడు. మొదలగు వానిని గూర్చి గణపతి ఈ విధముగా చెప్పుచుండెను. దేవుడు బండి ఎక్కి ఆకాశం మీద తిరుగుచుండెను. ఆ బండి చప్పుడే ఉరుము. అప్పుడు అప్పుడప్పుడు ఆ బండి శీల ఊడి కింద పడుచుండెను. అవి ఏ పిడుగులు. ఇక ఉరుము ఎట్లా వస్తుందట? ఆకాశంలో దేవుడి యొక్క బండి పోతుంది. ఆ బండి చప్పుడే ఉరుములట. ఆ బండి శీల గనక ఊడిపోయిందనుకో, చక్రం శీల ఊడిందనుకో, అది పిడుగంట. దేవుని బండికి గట్టిగా గుర్రాలు డెక్కలు రాళ్ళ మీద తగులుట వల్ల నిప్పులు మంటలు బయలుదేరును. అవే మెరుపులు. గుర్రం టక్ 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 అని పోతుంది కదా. అప్పుడు రాళ్ళకి తగిలినందువల్ల నిప్పు వస్తుందంట. అయ్యంట మెరుపులట. వాననగా తిరిగి తిరిగి వచ్చిన తిరిగి తిరిగి వచ్చిన మీదట దేవునికి ఒంటి మీదట పట్టిన చెమట వర్షమంట. పాపం అలా పైన ఆకాశంలో తిరుగుతూ ఉంటారు కదా. అలా తిరగటం వల్ల వచ్చిన చెమటే ఇక వర్షమట. గాలి విసిరినప్పుడు వాన రాకపోవుటకు కారణమేమో తెలుసా? మరి పెద్ద గాలి వచ్చినప్పుడు వర్షం పడదు గదా. అదేందో తెలుసా మీకు? ఎందుకంటే గాలి విసిరినప్పుడు చెమట ఆరిపోవును. ఇక సూర్యుడనగా దేవుడు గారి ఇంట పెట్టుకున్న కుంపటి. చంద్రుడంటే దేవుడు గారి ఇంట్లో ఇత్తడి సిప్పే. ఈ విధముగా గణపతి అనేక శాస్త్రములో ప్రవేశం కలిగి తాను నేర్పిన విద్య
ఒరులకు నేర్పని వాడు ముందట జన్మలకు ము ముషినీ చట్టయి పుట్టునని పెద్దల నోట నుండి వెడలు వాక్యములు పలుమారు విని ఉండుటచే అట్టి విషపు చెట్టయి పుట్టుటక ఇష్టము లేక తన కడుపులో ఉన్న జ్ఞానమంతయు ఇప్పుడప్పుడు అనక ప్రసంగము వచ్చినప్పుడు తమ విద్యార్థులకు గ్రామవాసులకు చెప్పుచుండు. సర్పములను గురించియు సర్ప స్వభావ శ్రేష్టతలను గురించియు అతనికి తెలిసిన జ్ఞానము లోకోపకారముగా ఉండును. కావున గ్రంథ విస్తరణకై వడంబడి ఆ విషయము మందలి ముఖ్యాంశము ఇందు పొందుపరచబడుచున్నది. ఇక గాలి వచ్చినప్పుడు వర్షం ఎందుకు పడుతుంది తెలుసా? గాలి వచ్చినప్పుడు చెమట ఆరిపోతుంది కదా, అందుకని వర్షం పడదు. దేవుడు చెమట ఆరిపోతుంది అనమాట, అందుకని వర్షం పడదట. ఇక మరి సూర్యుడు ఎలా ఎంట తెలుసా? సూర్యుడు ఎవరో తెలుసా మీకు అందరికి? ఎవరంటే దేవుడి దగ్గర వాళ్ళ ఇంట్లో దేవుడు వాళ్ళ ఇంట్లో కుంపట పెట్టుకొని వంట చేసుకుంటారు కదా, ఆ కుంపటే సూర్యుడు అంట. ఇక మరి చంద్రుడు ఎలా అనుకుంటారు కదా, వాళ్ళు ఇత్తడి సిబ్బి ఉంది కదా, సిబ్బి అంటే మూతమ్మ, ఎదట మూతలు ఉంటాయి కదా, అది చంద్రుడు అంట. బా, ఏం గొప్పగా చెప్పాడు. ఎందుకంటే తను తెలిసిన పాండిత్యం అంటే అందరికి చెప్పాలంట. ఒకవేళ తను తెలిసిన విషయాలు అందరికి గనక చెప్పకపోతే ఒక విషపు చెట్టు లాగా పుడతారంట. కాబట్టి ఆ విషపు చెట్టుగా పుట్టడం గణపతికి ఇష్టం లేదు. అందుకని తను తెలిసిన జ్ఞానం అంతా కూడా ఇప్పుడు అప్పుడు అనకుండా పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా చెప్తూ ఉన్నాడట. ఇంతటితో వదిలిపెట్టాడా? సర్పాల గురించి కూడా ఒక శాస్త్రాన్ని చదివేశాడు మన గణపతి. అది లోకానికి ఉపయోగపడునో తర్వాత సంగతి. కానీ ఆయన చెప్పిన విషయాలు గనక మొత్తం చెప్తూ ఉంటే గ్రంథం పెద్దదవుతుంది. కాకపోతే ఆయన చెప్పిన విషయం చాలా హాస్యభరితంగా ఉంది కాబట్టి మనము అసలు ఏం చెప్పాడు అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. కాబట్టి ఈ గ్రంథంలో కొంచెంగా మన కవి చెప్పారు. ఎలా పాము గురించి ఏం చెప్పాడో మన గణపతి చూడండి. పాము దీర్ఘ క్రోధం కల జజ్జెత్తును. దీర్ఘం అంటే ఎక్కువ కాలం, క్రోధం అంటే కోపం. అంటే ఎక్కువ కాలము మన మీద కోపం, పగ కలిగి ఉంటుందంట పాము. దాని జోలికి పోయిన మనుషునిపై అది కసికట్టి పగపూని ఉండును. మనం గనక ఆ పాము జోలికి పోయినాక మన మీద పసిగడుతుందంట, కసిగా ఉంటుందంట మనం కాటేయాలని. పాము కసిపాము పగ అని మీరు వినలేదా? పాము అంటే పగగా ఉంటుందని మీరు విన్నారు కదా. తన జోలికి వచ్చిన వాడు వెంటనే దొరికిన ఎడ వానిని వెంటనే కరిచి చంపును. వాడు దొరకనప్పుడే దాని సొగసు, దాని తమాషా. వాడు దొరకనప్పుడు పగబట్టి వాడెన్ని మెడల మీద పండుకున్నప్పటికీ, ఎన్ని మిద్దెల మీద దాగున్నప్పటికీ, ఎంత మందిలో నిద్రపోయినప్పటికీ రాత్రి వేళ వెళ్లి వానిని పట్టి కరిచి చంపును. ఎలాగో తెలుసునా? ఎవరి మీద పాము పగబట్టునో వాని అడుగులు అనగా వాడు నడిచిన చోట తీయగా ఉండును. తక్కిన వాని అడుగులు చప్పగా ఉండును. ఆ అడుగు తీపిని బట్టి వాడున్న చోటుకు పోయి మెల్లగా కాటు వేయును. అందుచేత పాము పగ కలవాడు తిన్నగా నడవక వంకర టింకరగా నడుచును. అప్పుడు పాము కూడా వంకర టింకరగా నడుచును. అలాగున నడిచి ఎడల దాని ఎముకలు పటపట విరిగిపోవును. ఒకప్పుడు పాము పగ కలవాడు నడవక బండెక్కి కాని, మనుషులు భుజమెక్కి కాని వచ్చుట మంచిది. అడుగులు జాడ లేదు కావున అప్పుడు వాడున్న చోటు పాము రాజాలదు. ఏమి జ్ఞానం నాయన, బంగారు కండ, బంగారు నాయన ఏం చెప్తున్నాడు చూడు. పాము పగగొంటే పాము చంపుద్దని అందరికి తెలుసు కదా. కాబట్టి ఏం చేయాలి? పాము మా ఎలా పాము పగ అయితే ఎవరి మీద ఉంటుందో ఆ పగ కలిగిన మనిషి అంట వంకర టింకరగా నడుస్తాడంట. పాము కూడా వంకర టింకరగా పాకుద్దంట. యాక్చువల్ గా వంకర టింకరగానే పాకుద్దది. దానప్పుడు ఎముకలు ఇరుగుతాయట. ఒకవేళ ఆ పాము వాడు గనక ఎక్కడ దాక్కున్నాడు అనుకో, అంటే ఏ మిద్దె మీద, ఏ మేడ మీద ఎక్కడో దూరంగా ఉన్నా కూడా ఎళ్లి పట్టుకుంటుందంట. పట్టుకొని చంపిద్దంట. ఎలా చంపిద్ది అంటే, ఈ పాము పగ కలిగిన వాడు నడిచిన దారి అంట, అడుగులట తియ్యగా ఉంటాయట. ఇక పాము పగలేని వాళ్ళ అడుగులేమో చప్పగుంటాయంట. అందుకని తియ్యగా ఉన్నది గుర్తుపట్టుకొని పాము ఎళ్లి వాడిని చంపుద్దంట. అందుకని పాము పగున్న వాడు ఏం చేయాలట? బండెక్కో, లేకపోతే మనుషుల భుజానెక్కో, అడుగులు కనపడకుండా అట్లా వాడు వేరే చోటకి వెళ్తే అక్కడ పాము రాదంట, కాటేయదంట. ఎంత చక్కగా చెప్పాడు చూడు మన గణపతి. ఆ తెరింగున అంటే ఆ విధంగా అతడెట్లా అతడెట్లా విషయములను తనకు గల జ్ఞానము లోకహితార్థముగా వెళ్ళిబుచ్చును. ఇక లోకానికి మంచి జరుగుతుంది, తనకున్న జ్ఞానం అందరికి చెప్తే అందరికి మంచి జరుగుద్ది అని చెప్పేసి
తనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు మన గణపతి. అతనికి ఏ విషయంలో ఎంత జ్ఞానముందో, అది ఎంతవరకు అర్థమైన జ్ఞానమో, తమ బిడ్డలకు అతడు విద్య చెప్పుచున్నాడో లేదో, అతని పాఠశాలకు పోయినందున తమ బిడ్డలెంత బాగుపడుచున్నారో తెలుసుకొనువారు గ్రామస్తులలో అనేకులు లేరు. అంటే ఆ పంతులు ఎంత గణపతి ఏ పాఠం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, అక్కడికి పోయి తెలుసుకుందాము, తమ బిడ్డలు ఏం చదువుతున్నారని తెలుసుకునే జ్ఞానం అక్కడున్న వారికి ఎవరికీ లేదు. అట్టి వాడు నోటికొకడు వచ్చును. మరి అటువంటి వాడు తమ బిడ్డ ఎలా తెలుసుకోవాలనుకునేవాడు ఒకడున్నాడనుకో, తన పిల్లవానిని మిక్కిలి కఠినముగా శిక్షించినాడని ఇద్దరు ముగ్గురు గణపతితో వివాద పడ్డారే కాని, చదువు విషయంలో వివాద పడవారొకరు. ఇంకా పిల్లాడు కొట్టావు అని చెప్పేసి అడిగారా తప్ప, చదువు గురించి ఎవరు అడగలేదట. పంతులు గారు మాకు సరిగా పాఠములు చెప్పుట లేదని కొందరు పిల్లలు తల్లిదండ్రులతో మొరపెట్టుకునిరి. కానీ ఆ మొరలు తల్లిదండ్రుల మనసుకు నాకు ఎక్కలేదు. కొంతమంది పిల్లలెళ్ళేసి ఇంట్లో జెప్తారు. అమ్మా, నాన్న మా పంతులు సరిగ్గా పాఠాలు చెప్పట్లే అని చెప్తారు. ఆ విషయం మన తల్లిదండ్రులకు ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు గదా! అర్థం కాదు. పంతులు గారి మీద గిట్టక బిడ్డలు లేనిపోని నేరములు వారి మీద చెప్పుచున్నారని తల్లిదండ్రులు ఊహించరే కానీ, దాని అర్థ దాని యథార్థం చక్కగా అరసి కనుగొనవలెనని వారికి తోచలేదు. ఇక పంతుల మీద చాడీలు చెప్తున్నారని అనుకున్నారే తప్ప, ఇక నిజం అనేది వీళ్ళు తెలుసుకోలేకపోయారు పాపం తల్లిదండ్రులు. తెలుసుకోవాలన్న ఆలోచన గూడా వీళ్ళకి తోచలేదట. పంతులుగా అతి క్రూర శిక్ష చేయుచున్నారని బిడ్డలు గోల పెట్టినప్పుడు సైతము తమ బిడ్డలను మిక్కిలి గారాబంగా పెంచుకొనుచున్న వారిద్దరూ గారాబంగా పెంచుకుంటారు గదా! వాళ్ళల్లో ఒకరు ఇద్దరు ఏం జేస్తారు, ఒకరిద్దరు ముగ్గురు దం దగ్గర తక్కిన వారు చెవిని చెవినెడక పిల్లవాళ్ళేదో దుండగము చేయుబట్టి పంతులు కొట్టుచున్నాడే కాని, ఊరక కొట్టినా పిల్లల మాటలు పట్టుకొని పంతులు గారితో వివాదపడుట మంచిది కాదు అని ఆ విషయమై వారంత మాత్రము విచారింపరైతిరి. ఇక ఏం జేశారు పిల్లలేదో గారాబం వల్ల అలా పంతుల మీద చెప్తున్నాడు. అంతే తప్ప వీళ్ళేదో తప్పు చేస్తేనే గదా పంతులు కొట్టేది అని చెప్పేసి, ఇక దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు, బాధపడలేదు, పంతుల్ని అడగలేదు. ఇంతవరకు రేపేం జరిగిందో మనం తర్వాత రేపటి వీడియోలో చెప్పుకుందామమ్మా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.